ఇవాళ అయితే మనం అలంపూర్కి జోగులాంబ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మధ్యలో పాపనాశి అనే టెంపుల్ ఉంటే దర్శించుకుని పోదామని వచ్చినాం. మీకు పాపనాశి ఈ టెంపుల్ అనేది అలంపూర్కి దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ టెంపుల్కి ఒక స్పెషల్ ఏంటంటే 6 గంటల తర్వాత క్లోజ్ చేస్తారు. ఆ 6 గంటలకు ఎందుకు క్లోజ్ చేస్తారంటే అప్పుడు మనకి ఇక్కడ ఏదో పాము వస్తుందని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. పాము వచ్చి ఇక్కడ ఉంటుందని. ఇప్పుడు మనం ఏందో తెలుసుకుందాం, టెంపుల్ కూడా చూద్దాం. అందరూ రండి. చాలా మంది వచ్చారు ఈ విజిట్ చేయడానికి. గొర్రెలు కాసేవాళ్ళు వీళ్ళంతా మామూలుగా ఇక్కడే ఉన్నారు. లొకేషన్ కూడా చాలా బాగుంది. యూట్యూబ్ అన్న ఫౌండర్స్ మ్యాన్. ఓకే ఓకే. చాలా లొకేషన్ కూడా చాలా చక్కగా ఉంది. కూర్చోడానికి, తినడానికి, ఇక్కడ వచ్చి బాగా ప్రశాంతంగా ఉండడానికి కూడా చాలా బాగుంది. అదిగో ఈ తాతని అడుగుదాం. తాత, ఇక్కడ పాము వస్తుంది అంటారు, నిజమేనా? రాత్రి వస్తాయా? ఎన్ని గంటలకి? 6 తర్వాత క్లోజా? శుక్రవారం వస్తాయి. ఓకే, శుక్రవారం ఒకటేనా? వారంలో ఒకసారి వస్తుందంట ఫ్రెండ్స్ పాము. 6 తర్వాత క్లోజ్ అయిన తర్వాత వారంలో ఒకసారి శుక్రవారం వచ్చి వెళ్ళిపోతుందంట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. టెంపుల్ చాలా బాగుంది, చివరి వరకు చూడండి అంతా. చాలా పురాతనంగా ఉంది. చాలా అంటే చాలా లింగాలు ఉన్నాయి ఇక్కడైతే. ఓకే, ఇదే ఫ్రెండ్స్ గర్భగుడి. ఇక్కడ శివుడు ఉంటాడు. ఇక్కడికే నార్మల్గా ఇది శుక్రవారం, ప్రతి శుక్రవారం పాము వస్తుందని చెప్పేసి ఈ ఊరు వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రతి శుక్రవారం వస్తుంది. నువ్వు చూద్దాం. ఇంకా బ్యాక్ సైడ్ ప్లేస్ అంతా బాగుంది, అది చూపిస్తాను. కూర్చోడానికి కానీ తినడానికి కానీ చాలా చక్కగా అంతా ప్రశాంతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్గా ఈ టెంపుల్ ఇందాకటితో సమాప్తమైంది విజిట్ అంతా. ఇప్పుడు ఒక బావి ఉందంటున్నారు. ఆ బావి ఎట్లాంటిదో చూద్దాం. చాలా అప్పటి నుంచే ఉందంట ఈ బావి. ఈ టెంపుల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉందంట. చూద్దాం రండి. బాబా, వాటర్ తేటగా ఉన్నాయి ఫ్రెండ్స్. అబ్బా చక్కగా, వావ్, నైస్ వాటర్. అదో బకెట్ కూడా పెట్టారు తోడుకోవడానికి. మనం కొన్ని తోడదాం పైకి. నార్మల్ వాటర్, కొన్ని తాగి కూడా చూద్దాం ఎట్లుంటాయో. అబ్బో, తేట నీళ్ళు. అబ్బా సూపర్ ఫ్రెండ్స్. వాటర్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి తాగాలంటే ఫ్రీనే వాటర్ తాగొచ్చు. చాలా బాగున్నాయి వాటర్. ఇంకొన్ని తాగుతున్నా. వాటర్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. తాగాలని కూడా అయితే వచ్చి తాగండి. వాటర్ చాలా చక్కగా ఉన్నాయి. ఈ టెంపుల్కి సంబంధించి ఇంతటితో లాస్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అలంపూర్ జోగులాంబ టెంపుల్ని చూద్దాం. ఇప్పుడు పాపనాశి టెంపుల్ అయితే ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్దాం. ఓకే, మనం విజిట్ కంప్లీట్ చేసుకుంది పాపనాశి టెంపుల్. దానికి దీనికి డిఫరెన్స్ జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత ఈ టెంపుల్ పాపనాశి టెంపుల్ అక్కడ విజిట్ చేసుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయని చాలామంది చెప్తున్నారు. తర్వాత అలంపూర్ జోగులాంబ మనం 18 శక్తిపీఠాల్లో ఒకటైన 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబని దర్శనం చేసుకున్నాం. వ్యూ చూడండి. ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్, అలంపూర్ జోగులాంబ ఎంట్రన్స్. ఇంకా లోపల చూద్దాం రండి. ఎంట్రన్స్ శ్రీని బొమ్మ, పార్వతులు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ 5వ శక్తిపీఠం ఇది మన 18 శక్తిపీఠాల్లో. అలంపూర్ జోగులాంబ. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ అలంపూర్లో ఒక మ్యూజియం ఉంది చిన్నది, పురావస్తు ప్రదర్శనశాల అలంపూర్ మ్యూజియం అని చెప్పేసి. ఇప్పుడు చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో మ్యూజియం లోపల. ఫోటోలు చెప్తుంది. ఓకే, ఇదే ఫ్రెండ్స్ మ్యూజియం అలంపూర్లో పురావస్తుశాల మ్యూజియం. ఇక్కడ చాలా టెంపుల్స్, పురాతనమైనవి, విగ్రహాలు చిన్నవి చాలా చక్కగా ఉన్నాయి.
నందీశ్వరుడు అలా చాలా కూడా స్తంభాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ క్యాప్స్ కానీ అన్నీ కానీ చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. ఇది మ్యూజియం అలంపూర్లో. వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసేదండి, చాలా బాగుంది. టికెట్ కూడా చాలా తక్కువ ప్రైజే, 20 రూపీస్. అడల్ట్స్ చిల్డ్రన్స్కి వచ్చేసి 10 రూపీస్ ఉంది. చాలా బాగుంది. సంథింగ్ ఇక్కడ రాకుండా ఇక్కడితో హైలైట్ మ్యూజియం. అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అంతే ఫ్రెండ్స్, అంతే. ఇది మ్యూజియం. ఇంతటితో మ్యూజియం వచ్చేసి ఇంతే ఉంది. అలంపూర్లో జోగులాంబ మ్యూజియం ఇది. అక్కడికి కానీ ఒకసారి డిస్క్రిప్షన్ ఉంది, చూద్దాం. దీని గురించి ఒక టెంపుల్ యొక్క డిస్క్రిప్షన్. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే ఫైనల్గా మనం వచ్చేస్తున్నాం. కానీ దర్శనానికి ఇప్పుడు వెళ్దాం. స్నానం చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు తుంగభద్ర నదిలోకి వెళ్ళి మనం స్నానం చేసుకొని అలా ఇక్కడ ఏదైనా బోటింగ్ అటువంటిది అయితే బోటింగ్ చేసుకొని అప్పుడు దర్శనానికి వచ్చేద్దాం. వాటర్తో చాలా పలపలాడుతుంది. ఇప్పుడు మనం బోటింగ్ చేద్దాం. అదో మా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు బోటింగ్ అని. ఓకే, ఇంకా పదండి బోటింగ్ స్టార్ట్ చేద్దాం. పర్ పర్సన్కి బోటింగ్ 50 రూపీస్. వచ్చిన వాళ్ళు తప్పకుండా మిస్ అవుతుందండి. ఎంజాయ్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మిస్ మాత్రం అవుతుంది బోటింగ్కి. ఇంకా బోట్ యాత్ర స్టార్ట్ అయింది. చాలా చక్కగా ముందుకెళ్తుంది బోట్ అయితే. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా ఇది కింద పడేలా ఉంది. చక్కగా ప్రశాంతంగా అలా చెరువులో వెళ్తున్నాం. చూడండి, చాలా బాగా ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా, చాలా నీట్గా. అటు సైడ్ వ్యూ కూడా చాలా చక్కగా ఉంది. వావ్, ఎక్సలెంట్. పర్ పర్సన్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్ ఎగ్జైట్మెంట్ బోటింగ్. హలో, హౌ ఆర్ యు? మీరు అక్కడ కిందికి ఎందుకు వచ్చిర్రా మళ్ళా? హలో, అమ్మవారి గర్భగుడి. ఇప్పుడు కెమెరా అయితే అలో లేదు, ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నా. నాకు తెలిసి కనపడదు. అడ్డం వస్తున్నాడు ఈ వ్యక్తి. ఇదే ఆలయం. కెమెరాలు నిషేధం అనేసి బోర్డు ఉంది. మళ్ళీ తీసుకెళ్తే ఏదైనా గొడవలు అయితే అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచే చూపించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ జోగులాంబ అమ్మవారి యాత్ర. జరుగు వదులు.